అంటారు. క్రైస్తవ్యంలో రెండు ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. ఒకటి, యేసు ప్రభు దగ్గరికి వస్తే అంతా అభివృద్ధి. ఇంకా యేసు ప్రభు దగ్గరకు వస్తే నీకు ఏం కావాలో అది ఇస్తాడు. కళ్ళు మూసుకొని ఇట్లా నడుచుకుంటా వెళ్ళిపోయి నాకు బెంజ్ కావాలంటే బెంజ్ ఇచ్చేస్తాడు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు మా హైదరాబాద్లో. నీ విశ్వాసం పైన ఉండాలని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అది ఎంత కుతర్కమో ఆలోచించండి. నీ విశ్వాసం పైన విశ్వాసం ఉంటే అప్పుడు ప్రభు పనిచేస్తాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇది ఒక ఎక్స్ట్రీమ్. అయితే ఇంకొక ఎక్స్ట్రీమ్ ఇంకోటి ఉంది. నువ్వు ప్రభు దగ్గరకు వస్తే మొత్తం ఏముండదు, నీ కాడ ముండమోసినట్లు అన్నీ తీసేయాలా, బొట్టు తీసేయాలా, అది చేయాలా, ఇది చేయాలా, కాలు తీసేయాలా, అసలు నువ్వు వేస్ట్, నువ్వు అమ్ముకోవాలా, నువ్వు ఎందుకు పనికిరావు, అన్ని కష్టాలే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మనకు అభివృద్ధి ఇచ్చేది దేవుడే, మనకు కష్టాలు వచ్చినప్పుడు మనకు తోడు ఉండేది మన ప్రభువే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండు ఉన్నాయి క్రైస్తవ జీవితంలో. ఆ రెండు వేరు స్థాయిలు, ఆ రెండు వేరు పరిస్థితులు, ఆ రెండు వేరు సిచ్యువేషన్స్. కానీ మన ప్రభు మాత్రం మారడు. అక్కడ మన ప్రభువే, ఇక్కడ మన ప్రభువే. యోబు అంటాడు, ఇచ్చింది నువ్వు, తీసుకునేది నువ్వు, మధ్యలో నాదేంటి, నో ప్రాబ్లం. హబక్కూకు అంటాడు, అంజూరపు చెట్లు ఫలించినా ఒకటే, ఫలించకపోయినా ఒకటే, నో ప్రాబ్లం. నేను ఆనందించేది మాత్రం యెహోవా యందు నేను ఆనందిస్తాను. ఇది క్రైస్తవ జీవితం. అది క్యారెక్టర్. దాన్ని క్యారెక్టర్ అంటారు. ఇచ్చినప్పుడు నాయన, ఇయ్యకపోతే నాయన కాదు అనేవాడి క్యారెక్టర్లెస్ ఫెలో అంటారు. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? మీ నాయన చాక్లెట్ ఇస్తే నాయన అని దగ్గరికి పోయి చాక్లెట్ ఇకపోతే ఆ పక్కింటోని నాయన అంటే వాడు క్యారెక్టర్లెస్ ఫెలో అంటారు. ఇవ్వడము ఇవ్వకపోవడము పైన నాయనకే హక్కు ఉంది. ఆ విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. దాన్నే క్యారెక్టర్ అంటారు. క్రైస్తవ్యం